అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు పెన్షన్ అయితే అందరికీ పంచడం జరిగిందండి. ఆ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు జరిగిన కార్యక్రమం పైన వైసీపీ వాళ్ళు కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి. అవేంటన్నది ఒకసారి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే వైసీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఒకసారి చూడండి. మీరే, నేను చెప్తాను క్లియర్గా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు, మీరు ఇప్పుడు ఇచ్చారేమో 4,000 రూపాయలు, మేము 2019లోనే 3,000 ఇచ్చాము, మేము ఒకేసారి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారండి. చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు 2019లో ఎంత ఇచ్చారన్నది అందరికీ తెలుసు, అవ్వాతాతలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఎంత ఇచ్చారు? మీరు 250 రూపాయలు పెంచి ఇచ్చారంటే 2,250 రూపాయలు ఇచ్చారు. దాన్ని మీరు ఇప్పుడు 3,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. మేము అప్పుడు 3,000 ఇచ్చినప్పుడు ఇంతలాగా మేము చేయలేదు, మీరు ప్రభుత్వం డబ్బు ఉపయోగించి ఈ కార్యక్రమం ఇంతలాగా ఎందుకు చేయాలి, నేరుగా వాళ్ళ అకౌంట్లు వేసేయచ్చు కదా బటన్ నొక్కి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. బటన్ నొక్కేవారు మీరు, కానీ 1వ తారీఖు కరెక్ట్గా పెన్షన్లు ఇచ్చేవారా? లేదు కదా. చంద్రబాబు నాయుడు అలా కాదు, మాట అన్నారు, మాట ప్రకారం 1వ తారీఖున ఇవ్వాలని చెప్పి ఈ రోజు అయితే 91% కంప్లీట్ చేశారండి. మిగతా 9% కూడా రేపు కంప్లీట్ చేస్తారు. 100% రేపుతో కంప్లీట్ అయిపోతాయి పెన్షన్స్ అన్నీ. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో సీఎంగా ఉన్నప్పుడు 1వ తారీఖున ఏ రోజైనా పెన్షన్ పర్ఫెక్ట్గా ఇచ్చారండి. వీళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏమని, 2019లో మేము 3,000 ఇచ్చాము అని చెప్తున్నారు. సిగ్గు ఉండాలండి కొంచెమైనా చెప్పుకోవడానికి. మీరు ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. ఏంటి, 2014లో 2014లో చంద్రబాబు నాయుడికి 2,000 ఇచ్చిన దాన్ని మీరు 2019లో 3,000 చేస్తా అన్నారే, దాన్ని 2019లో చేయకుండా 2024 వరకు లాక్కొని వచ్చి 2024కు 1,000 రూపాయలు పెంచారు మీరు. చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, సీఎం అయిన 20 రోజుల్లోనే 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులండి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారో ప్రజలందరూ ఒకసారి గమనించండి. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలన్నీ ఇవన్నీ అబద్ధాలండి. మనందరికీ తెలిసిన విషయమే. 2019లో వీళ్ళైతే 250 రూపాయలు పెంచి 2,250 ఇచ్చారు తప్ప 3,000 ఎవరికి ఇవ్వలేదండి. ఇంకొక విషయం అండి, ఈరోజు పెన్షన్లే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు కూడా 90% జీతాలు వేస్తారండి ఈవేళ సాయంత్రం 5 గంటలకల్లా. మిగతా 10% కూడా ఆల్రెడీ నాకు తెలుసు రాత్రి 8 ఈ టైంకి ఆల్రెడీ పడిపోయి ఉంటాయండి నాకు తెలిసినంత వరకు. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో అయితే నైట్ 8 అవుతుంది. ఈ టైంకి ఆల్రెడీ మిగతాయి కూడా పడిపోయి ఉంటాయి. 100% కంప్లీట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. మిగతా 1 or 2% ఉన్న రేపు కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు కూడా రేపు కూడా అయిపోద్దండి, ఇచ్చేస్తారు కంపల్సరిగా. వాళ్ళే నమ్మలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మాకు జీతాలు 1వ తారీఖున వస్తాయి అనుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు లేక 5,000 కోట్లకి ఇండెంట్ పెట్టిందండి అప్పుకి. అవి రావాలి, వచ్చేసరికి 4వ తారీఖు అవుద్దేమో అనుకున్నారు వాళ్ళైతే. మరి ఏం చేశారో తెలియదు, కానీ 1వ తారీఖున అయితే జీతాలు కూడా ఇచ్చేయాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయించి ఈరోజు జీతాలు కూడా ఇచ్చడం జరిగిందండి. 97% ఈ రోజు అయిపోయింది. జీతాలు కూడా ఇచ్చారు, వాళ్ళ అకౌంట్లో పడిపోయి కూడా సాయంత్రం 5 గంటలకే పడిపోయి. అలాగే పెన్షన్లు కూడా 92% ఎంత కంప్లీట్ అయిందండి ఈరోజు సాయంత్రానికి. మిగతా 8 or 7% ఉంది, అది కూడా రేపు కంప్లీట్ అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా అభినందించడం పోయి వీళ్ళు మధ్యాహ్నం వరకు ఎదుర్కొన్నారు సాకులు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పాలి, వీళ్ళు ఎలాగే ఇచ్చారు 7,000 కదా, ఏం చెప్పాలి అని చెప్పి తల్లపట్టున్నారు. కానీ ఏది దొరక్క మళ్ళీ ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి, మేము 1,000 రూపాయలు 2019లో పెంచాము, నువ్వు ఇప్పుడు పెంచడమే, 1,000 రూపాయలు ఒకసారి పెంచేందుకు మేము ఇంత అడవాడు చేస్తున్నాం, మేము 2019లో 1,000 రూపాయలు పెంచాం కదా, మేము ఇంత అడవాడు చేసామా అని చెప్పేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారనమాట. నువ్వు 2019లో పెంచిందంతా 250 రూపాయలు, నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ 22 రోజులు మాత్రమే తీసుకున్నారు. అదొకసారి గమనించాలి వైసీపీ వాళ్ళందరూ. ఇలా తప్పుడు ప్రచారం చేయడం వల్ల పార్టీ మీకు ఏదో డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు, కానీ అది మీకే లాస్ అండి. అదైతే 100% ప్రజలు అయితే గమనిస్తున్నారు. ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా చేస్తున్నారు అన్నది
మీరు ఇప్పటికీ మానుకోకపోతే ఇంకా 420 మాటలు డెకాయిట్ మాటలు మానుకోకపోతే అది మీకే లాసు. జనాలకైతే ఏం లాస్ ఏం కాదు, జనాలు అయితే గమనిస్తున్నారు. మీరు గతంలో ఎన్ని తప్పులు చేశారో అవన్నీ కూడా జనాలు గుర్తున్నాయండి. మీరు ఇప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి ఓడిపోయాం కదా మేము చెప్పిందే ఇదని చెప్పేసి ఏదో చెప్తే నమ్మేస్తారు అనుకుంటున్నారు, కానీ మీ మాటలు నమ్మేవాళ్ళు అయితే ఎవరు లేరని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి. వైసీపీ వాళ్ళకి ఇప్పుడైనా మంచి కార్యక్రమం చేశారు. దేశంలోనే రికార్డ్ స్థాయిలో జరిగిన కార్యక్రమం ఇదైతే సెంట్రల్ మీడియా కూడా ఫుల్ ఫోకస్ పెట్టి చేసిందండి. కార్యక్రమం చూసింది. మంచి అభినందనలు కూడా వచ్చాయి సిబిఎన్ గారికి. ఇలా చేయడం అనేది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి సీఎం వెళ్ళి పెన్షన్దారులు పెన్షన్ అందించడం, అది ఒకేసారి 7,000 ఇవ్వడం చాలా గ్రేట్ అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందించడం పోయి బురద జల్లడం ట్రై చేయడం అనేది చాలా తప్పుడు ప్రచారం అండి. అది వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మానుకుంటే మంచిది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఇంకా బ్యాడ్ నేమ్ తప్ప వచ్చేది ఏమి ఉండదండి. సిబిఎన్ గారు అయితే 100% ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు, అందులో నో డౌట్. ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని ఒకటి నెరవేరుస్తారు. సంతకాలు పెట్టిన 5 ఇంట్లో ఆల్రెడీ ఒకటి అమలు చేశారు, ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఈ మంత్ ఎండింగ్కి వెళ్ళా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతాయండి. సో 5 సంతకాలు చేశారు, 5 సంతకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినట్టుగా నాకు తెలిసినంత వరకు. జీతాలు కూడా 1వ తారీఖు అంటే తప్పుల్లో కూడా చాలా గ్రేట్. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఏ రోజు అండి జీతాలు 5వ తారీఖు ఇచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 10వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు వచ్చేదండి. కొంతమందికి అయితే 15వ తారీఖున కూడా పడే కాదండి. సో ఇవన్నీ ఎంప్లాయీస్ కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు నమ్మరని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.